సిటీ న్యూస్కు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 9 ఎన్నికల హామీలను ప్రకటించిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వింతా సంజీవరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 9 ఎన్నికల హామీలు ప్రకటించిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వింతా సంజీవరెడ్డి తెలిపారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించిన 9 గ్యారంటీలు గురించి ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా గ్యారంటీ ఇస్తోందని, అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా అమలు చేస్తారన్నారు. ప్రతి పేద మహిళకు ప్రతి నెల 8,500 రూపాయల చొప్పున ఏడాదికి ₹1,00,000 ఇస్తామన్నారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడంతో పాటు పెట్టుబడి మీద 50% లాభంతో కొత్త మద్దతు ధర ప్రకటిస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కల్పించడంతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ అందిస్తామన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చేటువంటి 9 గ్యారంటీస్ గురించి ఈ రోజున మీ అందరి సమక్షంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక రెండోది, నూతనంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిచినటువంటి మా అశోక్ని ఇక్కడ సన్మానించడం జరుగుతుంది. తర్వాత 6:30, 7 ఆ ప్రాంతంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధ్యన ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందుకి నన్ను పిలిచాడు. నేను పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. మనకి ఎన్నికల కోడ్ వచ్చి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా అధికార పార్టీ దౌర్జన్యాలు కానీ వారి యొక్క మోసాలు కానీ కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇంత దౌర్జన్యాలు సాగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని కదలకుండా ఆపు చేసే పరిస్థితి ఈ రోజున గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి మోడీ గారి సహకారంతోనే కదా. మరి మోడీ గారి సహకారం, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎన్నికల కోడ్ ఉండంగా ఒక పార్టీ వాళ్ళని అణిసిపెడతాం, ఒక పార్టీ వాళ్ళని మేదేసుకుని తిరగటం ఎంతవరకు న్యాయం? దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇక రెండో విషయం, తానా తందనానా అంటూ తెలుగుదేశం, జనసేన మరి ఎందుకు మోడీతో మీరు జతకట్టినట్టు? మీరు మోడీతో జతకట్టినందుకు ఎందుకు కట్టారు? మీరు ఫ్రీ అండ్ ఫ్రీ ఎలక్షన్ కోసం కలిసామని చెప్తున్నారు, రాష్ట్రం కోసం కలిసామని చెప్తున్నారు. మరి మోడీ గారు మీకు ఏం సహాయం చేశాడు? మీరు ఆయనతో కలిసినందువల్ల మీకు వచ్చిన లాభం ఏంటి? ఆయనకు ఒక 5-6 పార్లమెంట్ సీట్లు, ఒక 5-6 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. వాళ్ళకి ఎంపీ సీట్లు వస్తున్నాయి తప్ప ఏం ఉపయోగం లేదు. మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు గ్రామంలో వైసీపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. అవనిగడ్డ అసెంబ్లీ పార్టీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ల తరపున సోమవారం రాత్రి యువనేత సింహాద్రి వికాస్ నిశ్చలలు ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరికి గల 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. పార్టీ మండల కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వరరావు, పీఎస్సీఎస్ చైర్మన్ ఆది రాంబాబుల పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, రాష్ట్ర పార్టీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్లతో పాటు పెద్ద సంఖ్యలో మండల, గ్రామస్థాయి నేతలు పాల్గొన్నారు. పెద్దప్రోలు గ్రామంలో ఎన్నికల ప్రచారం సాగుతూ ఉంది. ఏ గడప చూసినా, ఏ ఇంటికి వెళ్ళినా సరే జగనన్న పాలన పట్ల పూర్తి సంతృప్తికరంగా ఉన్నారు. అదేవిధంగా కూడా పెద్దవాళ్ళందరూ, బాబు ఈసారి పెన్షన్ వాలంటీర్లు ఇస్తారా, లేకపోతే మేము ఎక్కడికన్నా వెళ్ళి తెచ్చుకోవాలని అడుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే జగనన్న ప్రభుత్వం చేసే మంచిని చూసి ఓరవలేక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాలంటీర్లు బాగా పనిచేసి మళ్ళా జగనన్న గెలిపిస్తారేమనే ఒక దురుద్దేశంతో అంతకుముందు ఈసీగా ఎవరైతే ఉన్నారో ఆయన చేత ఒక పిటిషన్ పెట్టించి అందరూ కూడా మళ్ళీ సచివాలయానికో పంచాయతీలకో వెళ్ళి తెచ్చుకోవాల్సిందే తప్ప వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయడం వీలు లేదని చెప్పి పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే మంచి చేయకపోగా మంచి చేసే వాళ్ళని అడ్డుపడటం, పెన్షన్లు ఇంటికెళ్ళి ఇవ్వనివ్వకోకుండా ఆపిన వ్యక్తి రేపు మీ అందరికీ హామీలు నెరవేర్చగలరా అని చెప్పి నియోజకవర్గ ప్రజానికాన్ని, రాష్ట్ర ప్రజానికాన్ని ఒకసారి ఆలోచించుకోమని అడుగుతా ఉన్నాం. అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రోజు కూడా రాజకీయాల్లో వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వార్థపూరిత రాజకీయాలు తప్ప ఏ రోజు కూడా నిజాయితీగా విలువలతో ఏ రోజు రాజకీయం నడిపిన సందర్భాలే లేవు. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా 2 నాయకులు వేరే పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి చేరి రాజకీయ విలువలను చంపుతూ రకరకాలుగా మాట్లాడి మేము నిజాయితీ పరులు అని కండువాలు మార్చమని చెప్పి మాయ మాటలు చెప్పి అవసరానికి రాజకీయ పార్టీలు మారి ఈరోజు మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. ఇటువంటి నాయకులకి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి మరోసారి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మరొకసారి మంచి చేసే ప్రభుత్వం తరపున, మానవత్వం ఉన్న ప్రభుత్వం తరపున జనం అందరూ కూడా నిలవబోతున్నారు. నియోజకవర్గంలో రమేష్ గారు,
అట్లాగే ఎంపీగా చంద్రశేఖర్ గారు గెలవబోతున్నారని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు జనసేన పార్టీలో చేరి అవనిగడ్డకు వచ్చిన మండలి బుద్ధప్రసాద్కు ఘన స్వాగతం లభించింది. జనసేన పార్టీలో చేరి అవనిగడ్డ వచ్చిన మండలి బుద్ధప్రసాద్కు అపూర్వ స్వాగతం లభించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరి అవనిగడ్డ వచ్చిన బుద్ధప్రసాద్కు ఎన్డీఏ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. బుద్ధప్రసాద్ అవనిగడ్డ చేరుకోగానే మహిళా నాయకులు హారతులతో స్వాగతం పలికారు. బుద్ధప్రసాద్ రాక సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. బుద్ధప్రసాద్ ముందుగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మండలిని సత్కరించారు. మచిలీపట్నం పార్లమెంటు బీజేపీ, టీడీపీ, జనసేన నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్తో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మచిలీపట్నం పార్లమెంటు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తొలిసారిగా పెడన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్తో కలిసి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అత్తమూరు, పెందూరు, చెరుకుమిల్లి, అడ్రోడ్డు, ఎండపల్లి, గాంధీనగరం, కృతివెన్ను గ్రామాలలో ప్రజలు ఎంపీ బాలశౌరి, కృష్ణప్రసాద్లకు ఘన స్వాగతం పలికారు. బాలశౌరి వస్తున్నారన్న విషయం తెలుసుకుని జన సైనికులు హైవేలపై ఆయన రాక కొరకు మధ్యాహ్నం నుండే వేచి చూశారు. లక్ష్మీపురం నుండి చిన్నగొల్లపాలెం, ఏటుమండు వరకు నిర్వహించిన ర్యాలీకు వందలాది వాహనాలు లక్ష్మీపురం చేరుకున్నాయి. అక్కడి నుండి బాలశౌరి, కృష్ణప్రసాద్లు ప్రత్యేక వాహనంపై ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. లక్ష్మీపురం రంగా సెంటర్ వద్ద భారీ క్రేన్తో భారీ గజమాలను వేసి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులకు నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. బాలశౌరి, కాగిత కృష్ణప్రసాద్లు నిర్వహించిన ఈ ర్యాలీ నియోజకవర్గంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.